నమస్కారం. నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి, సీనియర్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు కీహోల్ సర్జన్ అండి. ఇప్పుడు కామన్గా మనందరికీ ఉండే ప్రాబ్లం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మీరు మామూలుగా యానిమల్స్ చూస్తే అంటే 4 కాళ్ళ మీద నడుస్తున్నాయి, మనుషులకు వచ్చేసరికి 2 కాళ్ళ మీద. సో బాడీ ప్రెషర్ అంతా దాంట్లో వెళ్తుంది. సో ఇప్పుడు ఈ నొప్పులు అనేది ఇదివరకు ఏంటంటే ఎక్కువగా పెద్ద వయసు వాళ్ళకి చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకి కూడా వస్తుంది. అంటే కారణాలు ఏముంటాయంటే కొంతమందికి ఏమో ఇంక్రీజ్డ్ యాక్టివిటీ. ఇప్పుడు మనం చూస్తే ఇదివరకు లేని స్పోర్ట్స్ ఇప్పుడు చాలా స్పోర్ట్స్ చేస్తున్నారు, అడ్వెంచర్స్ చేస్తున్నారు, విచ్ ఈజ్ నైస్ థింగ్. సో దాంతో ఏమవుతుంది, ఇప్పుడు ఇంజురీస్, లిగమెంట్ ఇంజురీస్ అవుతున్నాయి, లోపల మృదులాస్తి అంటే కాట్లేజ్ ఇంజురీస్ అవుతుంటాయి, దీనివల్ల నొప్పులు వస్తాయి. ఇది ఒక వైపు ఉంటే ఇంకొక వైపు ఏంటి, ఈ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండ్ ల్యాక్ ఆఫ్ అప్రోప్రియేట్ ఫుడ్, ఈ రెండింటితోటి మళ్ళీ అదొక ప్రాబ్లమ్స్. సో 2 ఎక్స్ట్రీమ్స్. ఈ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏంటి, కొంతమంది ఇప్పుడు ఏ చిన్న వస్తువు కోసమైనా మనం నడవాలి, ఒక 4 అడుగులు అంటే అబ్బా బైక్ మీద వెళ్దాం, కార్లో వెళ్దాం. సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో దాంతో ఏంటంటే ఊబకాయం, వెయిట్ పెరిగి, ఇప్పుడు యూ వోంట్ బిలీవ్, రీసెంట్లీ ఐ బీన్ టు ఎ రెస్టారెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అందరూ 25-26 ఏజ్ గ్రూప్ అంతే, అండ్ దే వర్ సో ఒబీస్. ఇక్కడే హైదరాబాద్లో. అంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. అంటే నేను నా ఏజ్ గ్రూప్ అప్పుడు ఉన్నప్పుడు చూస్తే ఎవ్రీబడి వేర్ లైక్ రీజనబుల్లీ ఫిట్. ఇప్పుడు చూస్తే చాలా లావ్ అయిపోయి ఉన్నారు. అంటే చాలామంది ఆ హెల్త్ కాన్షియస్నెస్ అనేది తగ్గింది. ఎందుకు, ఇప్పుడు మీరు చూస్తే ఉదాహరణకి ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసేస్తారు, స్విగ్గీ అనో జొమాటోనో ఏదోటి. సో ఫుడ్ ఈజ్ ఆన్ యువర్ టేబుల్. అండ్ ఏది చిన్న వస్తువులకి వెళ్ళాలన్నా ఇదివరకు 4 అడుగులు వేసి నడిచి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు. యూ జస్ట్ అట్ ద క్లిక్ ఆఫ్ ద బటన్ యూ గెట్ ఎవ్రీథింగ్. సో లైఫ్ హెస్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. సో దాంతో బద్ధకం పెరగటం. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్, మోర్ కాంపిటేటివ్. సో దాంతో యూ గివ్ ద లీస్ట్ ప్రిఫరెన్స్ టు ద ఎక్సర్సైజ్. సో దీంతో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ తోటి కండరాల బలం తగ్గటము, బోన్ సాంద్రత తగ్గటము, దీంతో నొప్పులు వస్తుంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటి, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ నరిష్మెంట్. ఇప్పుడు చాలామంది ఏంటి, మనకి విటమిన్ డి అనేది చాలా ముఖ్యము. అది ఇప్పుడు మనకి ఎండ ఎక్కువ అయ్యేసరికి ఎవ్రీబడి వాంట్స్ టు స్టే అవే ఫ్రమ్ సన్, ఎందుకంటే నల్లబడతామనో ఏదో కారణాలు ఉంటాయి. సో సన్ అసలు పడనీకొని చూస్తాం. సో అసలు మెయిన్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి సన్. సో దీంతో ఏమవుతుంది, మనకి అందరూ మెల్లమెల్లగా సన్నుకు దూరం అయ్యేసరికి విటమిన్ డి తగ్గిపోతుంది. సో దాన్ని చెక్ చేసుకోవట్లేదు, లేదా ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు. సింప్లెస్ట్ ఫామ్ ఒక విటమిన్ డి ట్యాబ్లెట్ నేను అందరికీ చెప్తాను, వీక్లీ వన్స్ ఒక 3 నెలలు వేసుకోండి. అట్లా అయిన తర్వాత నెలకు ఒకసారి వేసుకుంటూ ఉండండి. సో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వైల్ చెక్ చేసుకోవచ్చు, మీ డాక్టర్ని సంప్రదిస్తే చెప్తారు. సో ఈ విటమిన్ డి అనేది మంచిగా ఉంచుకుంటే మీకు కాల్షియం బాగా వెళ్ళి బోన్స్ గట్టి పడతాయి. ఇంకొకటి ఇట్స్ ఆల్సో లైక్ ఎన్ ఎంజైమ్. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఇప్పుడు మనం చదువుతూ ఉంటాము, మతిమరుపు, కొన్నిసార్లు ఏంటంటే ఈ విటమిన్ డి తగ్గటం వల్ల కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనం జాగ్రత్త పడితే ఈ మోకాళ్ళ నొప్పులని ఫస్ట్ రాకుండా అరికట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చాయి, సో దాన్ని ఏం చేసుకోవచ్చు, అర్లీ యాక్షన్. అంటే మీ డాక్టర్ని సంప్రదించి అస్సలైన కారణం కనుక్కోవడం. ఇప్పుడు ఉదాహరణకి మొన్న చెప్తాను, ఒక బాబు 16 ఏళ్ళ అబ్బాయి పడ్డాడు ఫుట్బాల్ ఆడుతూ, మోకాలు పట్టుకుంటే తెలిసిపోతుంది, కదిలిపోతుంది, లిగమెంట్ టేర్ అయింది. నేను అన్నాను ఎంఆర్ఐ స్కాన్ కావాలంటే, అప్పుడేకి ఎక్స్రే చేసుకొని వచ్చారు. సో ఎంఆర్ఐ అనేసరికి నవ్వుతూ అబ్బాయి, సార్ నిజంగా అవసరమా అన్నాడు. అంటే నాకు ఏమన్నా అర్థం కాలంటే, ఇప్పుడు డాక్టర్లు అంటే ఒక నమ్మకం పోయింది. అది కొద్దిగా ఏంటంటే మా డాక్టర్లు కూడా తప్పు పట్టాలి, ఎందుకంటే అందరూ ఫెయిర్ అని నేను చెప్పను. సో అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్ అని అదొక భయం. మీకు భయం ఉంటే ఇంకొక డాక్టర్ని సంప్రదించండి, బట్ అది చేసుకోవడం వల్ల మీకు లాభము. ఇప్పుడు ఇందాక పొద్దున ఒక ఆయన వచ్చారు, అమెరికా నుంచి వచ్చాడు చూపించుకోవడానికి. ఎంఆర్ఐ అయినా అమ్మో సార్ నాకు అక్కడ అమెరికాలో అయిపోయింది, మళ్ళీ ఇక్కడ చేస్తే మీకు వేస్ట్ కదా సార్ అంటే, అది ఎప్పుడో 4-5 నెలలు అయింది. సో అది హీల్ అయిందో లేదో చూసుకోవడానికి ఎంఆర్ఐ అంటే రేడియేషన్ కదా సార్ అంటాడు. మరి అంత పెద్ద దేశంలో ఉండి మరి ఎంఆర్ఐ అనేది ఓన్లీ మ్యాగ్నెట్, అది ఈవెన్ ఒక ఎక్స్రే తీసినంత ఎక్కువ కూడా రేడియేషన్ రాదు. సిటీ స్కాన్ అనేది రేడియేషన్. సో అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ కరెక్ట్గా టైంలో చూపించుకోవటము, కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం. అప్పుడు ఏమీ లేదు అంటే సంతోషం, లేదు ఏదన్నా త్వరగా మనకి బయటపడ్డది, దానికి మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఈ మోకాళ్ళ నొప్పులకి మనం దూరంగా ఉండొచ్చు. ఇప్పుడు తర్వాత కొంతమందికి ఏంటి, ఈ నొప్పులు అర్లీ స్టేజ్, ఇప్పుడు కామన్గా ఇంజెక్షన్స్ అని ఉంటాయి. ఇప్పుడు కొంత మధ్య వయసులకి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. అది అర్లీ స్టేజెస్లో మీరు వస్తే ఇంజెక్షన్ చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్, అంటే అన్నెసరీ సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, లోపల
కండ కట్ అవ్వడము, లిగమెంట్ కట్ అవ్వడం ఉంటుంది. అది అర్లీ స్టేజ్లో కరెక్ట్ పద్ధతి ఈ పట్టి వేసుకుంటే అతుక్కుపోతాయి. అది వేసుకోకపోతే అది అతకకుండా మళ్ళీ ఆపరేషన్లు అవుతుంటాయి. సో సింపుల్ జాగ్రత్తలు ఫస్ట్లో తీసుకుంటే మీకు అన్నెసరీ ఆపరేషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. నమస్కారం.